So, good morning, dear students. And remaining topics I will try to finish in this class as far as possible. Okay. So, we are in a fifth unit of a business organization and management. దీంట్లో కొన్ని టాపిక్స్ మనం గత క్లాస్ లో చూసాము. మిగిలిన టాపిక్స్ సాధ్యమైనంత వరకు ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పటి వరకు మీనింగ్ ఆఫ్ అథారిటీ, పవర్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఆ టాపిక్స్ చూసామండి. ఇన్ దిస్ క్లాస్ వీ విల్ ట్రై టు లెర్న్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. ఇది తెలుగులో ఏమంటామంటే అధికార వికేంద్రీకరణ అంటాం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ మీన్స్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ ఆఫ్ ది పవర్స్ టు అదర్స్. మనకున్న అధికారాలను కొన్ని స్థాయిలకు అప్పగించడాన్ని, కొంతమందికి అప్పగించడాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అంటాం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. ఓకే, చూడండి. ఇప్పుడు మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే డిసైడ్ చేయటం లేదు కదా దేశంలో మొత్తం. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి దేశంలోని స్థితిగతులను ప్రభావం చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎట్ ద సెంటర్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ది రెస్పెక్టివ్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క రాష్ట్ర స్థితిగతులను ప్రభావం చేస్తున్నాయి. వివిధ స్థాయిలలో అధికారాన్ని ఒక క్రమ పద్ధతిగా ప్రతినియోగించటం, అప్పజెప్పటం, దానినే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అంటాం. అధికార వికేంద్రీకరణ. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమాటిక్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. రకరకాల స్థాయిలలో నిర్వహణ బాధ్యతలను కొద్ది మందికి అప్పగించడాన్ని అధికార ప్రతినియోగం అంటాం. అధికార వికేంద్రీకరణ అంటాం రకరకాల స్థాయిలలో. ఓకే, డీసెంట్రలైజేషన్ ఈస్ ది సిస్టమాటిక్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ త్రూఅవుట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అన్ని స్థాయిలలో కూడా ఎవరెవరైతే ఏ పనిని సమర్థవంతంగా చేయగలరని మనం అనుకుంటామో వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పేస్తాం. ఓకే, we will transfer certain powers to others. We will transfer certain authoritative powers to others to accomplish the work. రకరకాల స్థాయిలలో రకరకాల వ్యక్తులకు ఆ బాధ్యతలను అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో అకార్డింగ్ టు లూయి అలెన్ అనే వ్యక్తి ప్రకారం decentralization refers to the systematic effort to delegate to the lowest levels all authority. So it is a systematic effort to delegate all authority except which can be exercised at central points. అతి కీలకమైన అధికారాలు తప్ప మిగిలిన అధికారాలన్నీ అప్పజెప్పడం అనేది జరుగుతుంది. మిగిలిన అధికారాలన్నీ అందరికీ అప్పజెప్పి అతి ముఖ్యమైన అధికారం మాత్రం తన దగ్గర ఉంచుకోవటం జరుగుతుంది. సో దాన్నే అధికార వికేంద్రీకరణ. రకరకాల స్థాయిలలో ఉన్న వ్యక్తులకు, మేనేజర్లకు ముఖ్యమైన అధికారాలు అప్పజెప్పి పనులు చేయించుకుంటారు. ముఖ్యమైన అధికారం మాత్రం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద కేస్ ఆఫ్ అవర్ కాలేజ్. కాలేజీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం ప్రిన్సిపల్ గారు తీసుకుంటారు. మిగిలిన అధికారాలు కొన్ని ఎన్ఎస్ఎస్ కు సంబంధించిన పవర్స్ అన్ని మీకు తెలుసు. ఎన్ఎస్ఎస్ సార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, సార్ తీసుకుంటారు. గేమ్స్ కు సంబంధించినవి కానీ, ఎన్ఎస్ఎస్ కు సంబంధించినవి కానీ, ఇప్పుడు ఎగ్జామినేషన్ టాస్క్ కూడా సారే చేస్తారు. ఓకేనా? సో అట్లా ఎవరికి కాలేజీకి సంబంధించిన అధికారాల్లో కొంత మొత్తాన్ని కొందరికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళే బాధ్యత వహిస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, అట్లానే మీరు ఫస్ట్ ఇయర్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు దోస్త్ అప్పుడు ఎవరు చూశారు? శ్యామ్ సార్ చూశారు. పక్కన రూమ్ లో ఉంటారు కదా సార్, పాట్నీ సార్. శ్యామ్ సారే దోస్త్ ఇన్ఛార్జ్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ. దానికి సంబంధించిన అధికారాలు ప్రిన్సిపల్ గారు శ్యామ్ సార్కి అప్పచెప్పడం జరిగింది. అట్లా కాలేజీలో ఉన్న బాధ్యతలలో, అధికారాలలో ఎవరెవరికి ఏ స్థాయి, ఎవరికి అయితే అప్పచెప్పగలడానికి వీలవుతుందో అవన్నీ అప్పచెప్పడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పనులను నెరవేర్చుకోవటం అనేది జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. ఓకే, ఇట్ రిఫర్స్ టు సిస్టమాటిక్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ టు ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అన్ని స్థాయిలలో ఉన్న నిర్వాహకులకు అధికారాలను అప్పచెప్పి పనులను చేయించుకోవడానికి అవసరమైన స్థితిగతులను కల్పించడమే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ, అధికార వికేంద్రీకరణ.
దీని వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, మీకు ఇంతకు ముందు టాపిక్ లో చెప్పుకున్నాం సార్ ఇలాంటివే. ఏంటవి అక్కడ మనం ఏం చూసాం, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చూసాం. సో దాంట్లో కూడా సేమ్ అధికార నియోగము అని చెప్పి ప్రతి నియోగము అని అనుకున్నాం. సో ఇక్కడ కూడా దాదాపుగా అవే ఉంటాయండి. అధికార వికేంద్రీకరణకు ఎందుకు ప్రాధాన్యత అంటే ఇట్ లీడ్స్ టు క్విక్ డిసిజన్ మేకింగ్. మేనేజర్స్ ఎట్ ద టాప్ లెవెల్ కెన్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఇంపార్టెంట్ డిసిజన్స్. అన్ని స్థాయిలలో అధికారులు అప్పచెప్తే వాళ్ళు కొన్ని మాత్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు మాత్రమే. కాబట్టి ఆ కొన్నిటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు, వెంటనే నిర్ణయం అయిపోతుంది. సో ఇట్ లీడ్స్ టు క్విక్ డిసిజన్ మేకింగ్, డెవలప్స్ మేనేజరియల్ టాలెంట్. ఇతరులలో నిర్వహణ ప్రతిభను కూడా మనం పెంచవచ్చు కింది స్థాయి అధికారులలో ఉద్యోగులలో. ఇంప్రూవ్స్ మోటివేషన్, వాళ్ళకు కొంత పవర్ ఇస్తే వాళ్ళకు దే విల్ బి మోటివేటెడ్. ఇఫ్ అథారిటీ ఈస్ గివెన్ టు దెమ్, ట్రాన్స్ఫర్ టు దెమ్, దే విల్ బి మోటివేటెడ్ టు వర్క్ ఇన్ అన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ వే. వాళ్ళు ప్రేరేపితులు అవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ రెడ్యూసెస్ బర్డెన్ ఆన్ టాప్ మేనేజ్మెంట్. పై స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద బర్డెన్ అనేది తగ్గుతుంది, భారం అనేది తగ్గుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన అన్ని కింద స్థాయి వ్యక్తులే తీసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ వై డీసెంట్రలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రిఫరెన్స్ టు ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక వ్యవస్థ, ఒక సంస్థ పనితీరును అధికార వికేంద్రీకరణ అనేది చాలా వరకు ప్రభావం చేస్తుంది. ఎన్ని అధికారాలు వేరే వాళ్ళకి ఇచ్చారు, అప్పచెప్పారు, టాప్ లెవెల్లో ఉన్నవారు ఏ పనుల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అనే దాని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఒక సంస్థ యొక్క పనితీరు, ఒక వ్యవస్థ యొక్క పనితీరు. ఓకే, దీస్ ఆర్ ది స్టెప్స్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ యొక్క ప్రక్రియ. ఏమేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఏ ఏ నిర్ణయాలు తీసుకునే పవర్ ఎవరికి అప్పచెప్పచ్చో, వాట్ డిసిజన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. ఏ నిర్ణయాలు తీసుకునే పవర్ ఎవరికి ఇవ్వచ్చు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ సెలెక్టింగ్ లెవెల్స్, ఏ స్థాయి వాళ్ళకు ఏ నిర్ణయం తీసుకునే అధికారం. సెకండ్ స్టెప్ ఈజ్ సెలెక్టింగ్ లెవెల్స్. అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ అసైనింగ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే వాళ్ళకు బాధ్యతలను కేటాయించడం. ఎవరికి అధికారం అప్పచెప్పటం, అధికారంతో పాటే బాధ్యత కూడా ఉంటుంది. సో వేర్ ఎవర్ అథారిటీ ఈస్ దేర్ ఆటోమేటికలీ రెస్పాన్సిబిలిటీ ఈస్ గోయింగ్ టు బి లయింగ్ విత్ దట్ రెస్పెక్టివ్ పర్సన్. కాబట్టి బాధ్యతలను కేటాయించడం మరియు ప్రదర్శనను పర్యవేక్షించడం, మానిటరింగ్ పర్ఫార్మెన్స్. మానిటరింగ్ మీన్స్ సూపర్వైజింగ్ ద పర్ఫార్మెన్స్. ఒక పని వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు వివిధ పనులు అప్పగించడం అనేది జరుగుతుంది. అప్పగించిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చేశారు, సరిగ్గా నెరవేరుస్తున్నారా లేదా, యూ హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ మానిటర్, యూ హ్యావ్ టు చెక్. మానిటరింగ్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు రివ్యూ, యు ఆర్ గోయింగ్ టు చెక్, ఎంతవరకు చేశావు, సమర్థవంతంగా చేస్తున్నావా లేదా, ఇంకేమైనా సపోర్ట్ అవసరమా ఇఫ్ ఎట్ ఆల్. ఓకే, సో దీస్ ఆర్ ది స్టెప్స్. Identifying the decisions to be centralized, then selecting levels, assigning responsibilities, and monitoring performance. These are the 4 levels in decentralization of authority. అధికార వికేంద్రీకరణలో ఇది 4 స్థాయిలు ఉంటాయి, 4 దశలు ఉంటాయి. ఓకే, కోఆర్డినేషన్, ఎస్, సమన్వయం. ఇట్ రిఫర్స్ టు ఇంటిగ్రేటింగ్ యాక్టివిటీస్. రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల శాఖలు చేసిన పనిని అనుసంధానం చేయటమే సమన్వయం, ఒకదానికి ఒకటి లింక్ కలపడమే. ఓకే, ఇట్ ఈస్ లింకింగ్ ఆఫ్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టువర్డ్స్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు ఇంకా రకరకాల వ్యక్తులు పనిచేస్తుంటారు. ఒక వ్యక్తి చేసిన పనికి ఇంకొక వ్యక్తి చేసిన పనికి పొంతన కుదరలేదు అనుకోండి, సంస్థ అనుకున్న లక్ష్యం నెరవేరదు. సో రకరకాల స్థాయిలలో పనిచేసే వ్యక్తుల యొక్క కార్యకలాపాలను అనుసంధానం చేయడం, లింక్ చేయటం,
ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఉదాహరణ చెప్పాలి అంటే, మనం రోడ్ల మీద పోతున్నప్పుడు చాలా సందర్భాల్లో పైపులు వేయడానికి, అది మున్సిపల్ ట్యాప్ కావచ్చు, లేకపోతే ఇంకా ట్యాప్ కావచ్చు, పైప్ కోసం అన్ని రోడ్డు తవ్వుతారు. అవి ఆ విధంగా తవ్వేటప్పుడు కన్సర్న్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ రోడ్డు ఎవరైతే R&B డిపార్ట్మెంట్ ఉన్నదో, కన్సర్న్ మున్సిపాలిటీ వాళ్ళకు చెప్తే వెంటనే తవ్వడం పూర్తయినాక పైప్ వేసుకున్నాక వాళ్ళు మళ్ళీ మట్టి కప్పి దాని మీద రోడ్డు వేసే పని చేస్తారు. అట్లా ఒక శాఖకు ఇంకొక శాఖకు సమన్వయం లేదనుకోండి, ఆ గుంత అట్లనే ఉంటుంది. నిన్న మనం చూసినట్టుగా యాక్సిడెంట్లు అయితే ఆ గుంత అట్లనే వదిలిపెడితే, పైపుల కోసం తవ్విన గుంతలు ఏవైతే ఉన్నాయో అట్లనే వదిలిపెడితే రకరకాల యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా జరగకుండా మనం చూడటమే రకరకాల స్థాయిలలో సమన్వయం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థలో సమన్వయం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీకు 5 అక్క చెల్లెలు, తర్వాత తమ్ముడి కథ చెప్పినట్టుగా అందరూ కరెక్టే చేశారు అందరూ, కానీ వాళ్ళలో ఒకరికి మధ్యన సమన్వయం అనేది లేదు. కాబట్టి అది ఫెయిల్ అయింది, అది ఫ్లాప్ అయింది. ఓకే, దెన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై కోఆర్డినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సి, it ensures unity of action, it improves efficiency, it reduces conflicts, and it helps in achieving organizational goals. చర్యల ఏకత్వాన్ని నిర్ధారిస్తుంది, సామర్థ్యం పెరుగుతుంది, తన ఘర్షణలు తగ్గుతాయి, కొట్లాటలు తగ్గుతాయి. సమన్వయం అనేది ఉంటే, సమన్వయం లేకపోతే కొట్లాటలు పెరుగుతాయి సంస్థలో. సంస్థ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇట్ లీడ్స్ టు అచీవింగ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, ఆర్గనైజేషనల్ గోల్స్. ఓకే, సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆర్డినేషన్. సమన్వయం అందుకనే చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఫర్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్. సమర్థవంతంగా సమన్వయం ఉండాలి అంటే ఇవి చేయాలండి. సౌండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సౌండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే సౌండ్ అంటే డీజే సౌండ్ అని కాదు అక్కడ అర్థం. పెళ్లిళ్ళప్పుడు, వెల్కమ్ పార్టీ అప్పుడు, ఫేర్వెల్ పార్టీ అప్పుడు వచ్చే డీజే సౌండ్ కాదండి. మంచి సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఒక శాఖకు ఇంకొక శాఖకు. ఓకే, ఎఫెక్టివ్ లీడర్షిప్ ఈజ్ రిక్వైర్డ్, ప్రాపర్ సూపర్విజన్ ఈజ్ రిక్వైర్డ్, ప్రాపర్ మానిటరింగ్, గ్రూప్ మీటింగ్స్, రెగ్యులర్ మీటింగ్స్ ఆర్ రిక్వైర్డ్, లైజన్ ఆఫీసర్స్ అంటే కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకమైన అధికారులు నియమించడం అనేది జరుగుతుంది. అధికారులను, దే ఆర్ నోన్ యాజ్ లైజన్ ఆఫీసర్స్. ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్య సమన్వయం కుదిర్చడానికి స్పెషల్ ఆఫీసర్స్ విల్ బి అపాయింటెడ్. దోస్ ఆఫీసర్స్ ఆర్ నోన్ యాజ్ లైజన్ ఆఫీసర్స్. సో అపాయింట్మెంట్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే, మంచి సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి, మంచి నాయకులు ఉండాలి, సరైన పర్యవేక్షణ అనేది ఉండాలి. వాళ్ళు చేసే పనుల మీద రెగ్యులర్ గా, ఫ్రీక్వెంట్ గా, చాలా తరచుగా సమావేశాలు అనేవి ఏర్పాటు చేయాలి సంస్థలో. అట్లానే లైజన్ అధికారులు, ఒక శాఖకు ఇంకొక శాఖకు సమన్వయం కుదిర్చడానికి ఏర్పాటు చేసిన అధికారులను లైజన్ అధికారులు అంటాం. సో అపాయింట్మెంట్ ఆఫ్ దెమ్ ఈజ్ రిక్వైర్డ్. లైజన్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. వాళ్ళకి తగినంత శిక్షణ ఇవ్వాలి. సో ఇవి సమర్థవంతమైన సమన్వయానికి కావాల్సినవి. దీస్ ఆర్ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఇంతకు ముందే చెప్పినట్టుగా డిసిజన్ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఏమేమి డిసిషన్స్ ఉన్నవి అనేది చూడాలి. దెన్ డెలిగేషన్ టు లోయర్ లెవెల్స్, మనకు అధికారం ఏదైతే ఉన్నదో దాన్ని ఇతరులకు అప్పగించాలి. దెన్ యూ హ్యావ్ టు ఎంపవర్ సబార్డినేట్స్. ఎంపవర్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. మేబీ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, టెక్నికల్ కావచ్చు. ఇప్పుడు సార్ వాళ్లకు అపార్ ఐడీలు కానివ్వండి, ఆధార్ని కానివ్వండి, మీ అందరివి టేబుల్లో కొట్టాలి అని చెప్పి బాధ్యత అప్పచెప్పారు. మరి దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి కదా. కంప్యూటర్లు ఇవ్వకుండా, దాంట్లో MS ఎక్సెల్ కూడా ఇవ్వకుండా వాళ్ళని చేయమంటే వాళ్ళు చేయగలుగుతారండి? దే కెనాట్ డూ. సో వెన్ యు ఆర్ మేకింగ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్క్, యూ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. సో కాబట్టి రకరకాల స్థాయిలలో
అధికారం అప్పచెప్పినప్పుడు యూ హ్యావ్ టు ఎంపవర్ ది సబార్డినేట్స్ అండ్ ఎట్ ద ఎండ్ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దేర్ పర్ఫార్మెన్స్. సార్ ఫ్రీక్వెంట్ వచ్చి ఎవాల్యుయేట్ చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తున్నారో లేదా, అట్లా యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఏమన్నా మధ్యలో మధ్యలో అవసరమైతే గైడెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇన్ దట్ మేనర్ we have to support, we have to encourage decentralization. Those are the steps in the process of decentralization. ఆ విధంగా అధికార వికేంద్రీకరణ అనేది మనం చూస్తాం సంస్థలు. So these are the principles of effective coordination. Early beginning. We have to start at the early stage, at an earlier stage. ప్రారంభంలోనే సమన్వయం చేయడానికి తగిన పరిస్థితులు కల్పించాలి. ఇది ఇట్ షుడ్ బి కంటిన్యూస్. అది నిరంతరంగా జరగాలి సమన్వయం అనేది. ఏదో ఒక్కసారి చేసి వదిలేయటం కాదండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ డూ ఇట్. దేర్ షుడ్ బి డైరెక్ట్ కాంటాక్ట్. మధ్యవర్తులు కాకుండా డైరెక్ట్ గా నేరుగా ఏ వ్యక్తితో అయితే సమన్వయం అవసరం వచ్చిందో ఆ వ్యక్తితోటే మనం సంప్రదింపులు జరపాలి. రెసిప్రోకల్ రిలేషన్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం అంటాం. మనం ఎవరికన్నా రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారండి. మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశిస్తే అది కరెక్ట్ కాదు. ఓకేనా? నేను మీతోటి ఎట్లా ప్రవర్తిస్తాను అనే దాన్ని బట్టి మీరు నాతోటి ప్రవర్తించే విధానం ఆధారపడి ఉంటుంది. నేను మిత్రుడిని అయితే మీరు కూడా మిత్రుడిగానే ఉంటారు. నా ప్రవర్తన మంచిగా ఉంటే మీరు కూడా మంచిగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రెసిప్రోకల్, పరస్పరం ఆధారిత. ఓకే, so that's all. Sir, only one topic is going to be there, that is control. About control in the next class I will finish. Okay, so thank you very much, dear students.